పోలీసుల హెచ్చరికలను సైతం లెక్క చేయడం లేదా? బుచ్చిరెడ్డిపాలెం మండలంలో అక్రమ ఇసుక రవాణా ఆగడం లేదా? రాత్రి వేళల్లోనే కాదు, పట్టపగలు కూడా ఇసుక తరలింపు జరుగుతున్నాయనే ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో అక్రమ ఇసుక రవాణా మరోసారి కలకలం రేపుతోంది. రాత్రి సమయాల్లో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నప్పటికీ వారి కళ్లుగప్పి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నా కొందరు ఏమాత్రమూ వెనక్కి తగ్గడం లేదని స్థానికులు చెబుతున్నారు. తాజాగా శనివారం మధ్యాహ్నం దామరమడుగు, కాగులపాడు, పెన్నానది ప్రాంతాల్లోని ఇసుక రిచ్చుల వద్ద ఇసుక తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 5 ట్రాక్టర్లను సీఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్ఐ ఉమాశంకర్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల హెచ్చరికలు, గస్తీ కొనసాగుతున్నా అక్రమ ఇసుక రవాణా జరుగుతుండటంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. పోలీసుల కళ్లుగప్పి ఇసుక తరలిస్తున్న వారిపై మరింత కఠినంగా వ్యవహరించి అక్రమ రవాణాకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వెయ్యాలని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు పగలు రాత్రి తేడా లేకుండా అక్రమ ఇసుక రవాణా జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నా స్థానిక అధికార పార్టీ నేతలు మౌనంగా ఉండడం పలు అనుమానాలను, చర్చలకు తావిస్తోంది. అక్రమ ఇసుక దందాను నియంత్రించేందుకు పోలీసులు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తమ వంతు బాధ్యతగా నిర్వర్తించాలని ప్రజలు కోరుతున్నారు. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.